डी न्यूज़ की स्वागतम నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి 67 డివిజన్లో మంగళవారం కొనసాగిన గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు నగర ప్రజలకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఈ నెల 27న జరగనున్న భారత్ బంద్ని జయప్రదం చేయాలని కోరిన కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ నేతలు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవం 2021 కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు. స్టాల్స్ ని పరిశీలించిన జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య ఉత్సవ కార్యక్రమంలో మంత్రులు గౌతమ్ రెడ్డి, పేర్ని నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్లో 2 రోజుల పాటు కొనసాగే వాణిజ్య ఉత్సవ్ కోలాహలంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు గౌతమ్ రెడ్డి, పేర్ని నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్ష్యమని అన్నారు. ఏపీ ఎగుమతులు 2 ఏళ్లలో 19.43% వృద్ధి చెందాయని తెలిపారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్ ఎగుమతులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ వారంలోనే ఎక్స్పోర్ట్ కాన్క్లేవ్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్స్పోర్ట్ కాన్క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావలసిన సమాచారం అందిస్తామని తెలిపారు. వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోటీ పడే సత్తా ఏపీకి ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం పెంపుకు మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపు దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. Closer to the government, and also that government also moves closer to the trade. This whole week is supposed to bring that objective. Commemorating Azadi Ka Amrit Mahotsav, that is the 75th year of the nation's independence, we commence this Vanijya Utsavam. In fact, if one were to look at the past 2 years that have passed, in fact, we would come across overwhelming challenges which have been imposed by legacy issues, a year of economic downturn, and another year of outbreak of COVID-19 pandemic. In fact, during the course of these 2 years, it was probably the first time during the last 2 decades wherein the country has seen a contraction of 3.38% in gross tax revenue collections. In fact, the country's gross tax revenue collections declined from 20,80,465 crores
during the period 2018-19 to 20,10,059 crores during the year 2019-20. In fact, these were challenging times. The country's GDP growth in constant terms was 6.3% during the year 2018-19, dropped to 4% during the year 2019-20, further dropped to minus 7.3% during the year 2021. 60వ డివిజన్ బాంబే కాలనీలో జరిగిన గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి స్థానిక సమస్యలు తెలుసుకున్న విష్ణు ఆ సమస్యలని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులని ఆదేశించారు. విజయవాడ నగరం పట్ల చంద్రబాబు విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా బాంబే కాలనీలోని ఏ బ్లాక్లో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు భరోసాని కల్పిస్తూ 6వ రోజు పర్యటన సాగింది. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని ఈ సందర్భంగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పెన్షన్లపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అదేవిధంగా డెత్ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరగకూడదని సిబ్బందికి సూచించారు. పర్యటనలో భాగంగా స్థానిక రేషన్ దుకాణంలో సరుకుల పంపిణీ విధానాన్ని మల్లాది విష్ణు పరిశీలించారు. కార్డుదారులతో మాట్లాడి సరుకులు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త కార్డుల జారీ, పేర్ల తొలగింపు తదితర సేవలు 10 రోజుల్లోపు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సగటున ఈ సమయం 45 రోజులుగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 తేదీలలో స్థానిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్న రిజిస్ట్రేషన్ మేళాపై స్థానికులకు విస్తృతంగా అవగాహన కల్పించవలసిందిగా అధికారులకు సూచించారు. బాంబే కాలనీలో గత వారం రోజుల నుంచి ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రతి వీధి కూడా తిరిగాం, ప్రతి ఇండ్లు తలుపు తట్టాం, వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ ఉంది. ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా పెన్షన్ విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పని సచివాలయం సిబ్బందితో వారి ఇంటి వద్దకు వెళ్ళి వారికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ, ఇంకా అమ్మఒడి లాంటి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇలా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ బాంబే కాలనీలో ప్రధానంగా కొంచెం వాటర్ సమస్య ఉండింది, దాన్ని కూడా పరిష్కరించాం. ఎక్కడెక్కడ రోడ్లన్నీ ఇబ్బంది చెడిపోయినాయో, పాడైపోయినాయో మొత్తం బాంబే కాలనీ సంబంధించినటువంటి అన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఇంజనీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ నగరానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని, కీర్తి ప్రతిష్టల్ని చంద్రబాబు నాయుడు గారు దిగజార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బాంబే కాలనీ 60వ డివిజన్లో కొన్ని రోజుల నుంచి ప్రతి ఇంటికి మన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు తిరగడం జరుగుతుంది. వచ్చిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కటి అధికారులకు అందరికీ చెప్పి ముందు ఇమ్మీడియట్గా చేయమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. బాంబే కాలనీలో ప్రతి పథకం కూడా సచివాలయం వ్యవస్థ కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, ఇక బాంబే కాలనీలో అంతా కూడా పేద ప్రజలు కనుక ఎవరు ఇబ్బంది పడకూడదని విష్ణు గారు వారం 10 రోజులు, మినిమం 10 రోజుల దాకా బాంబే కాలనీలో కేటాయించి ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్య కూడా తీరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ 3 రోజుల్లో మన బాంబే కాలనీ కళ్యాణ మండపంలో మేళా ఒకటి బాంబే కాలనీ ప్రజల కళ తీరవబోతుంది. రిజిస్ట్రేషను వదలబోతున్నారు. కొంతమంది పట్టాలు రాని వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే పేద ప్రజలు పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా పథకాలు కావాలంటే పోయిన టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్పొరేటర్ల చుట్టూ కానీ లేదంటే ఆ లీడర్ల చుట్టూ కానీ తిరగాల్సి వచ్చేది. ప్రతి ఒక్కటి కూడా సచివాలయాలు వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు.
సచివాలయం గ్రామ వారంటీ తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని విజయవాడ కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని సిఐటియు భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మోడీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సెప్టెంబర్ 27న భారత్ బంద్కి అందరూ మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు సుబ్బారావు, సుధాకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న మోడీ విధానాలను వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. అందుకే ప్రధానంగా 12 డిమాండ్లతో భారత్ బంద్ చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, రైతు చట్టాలను రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగాలలో ఉన్న కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈ బంద్ను చేపట్టనున్నామని తెలిపారు. ఈ బంద్కు అన్ని వర్గాల వారు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 27వ తేదీన కిసాన్ సంయుక్త మోర్చా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించమని ఇచ్చిన పిలుపుని మొత్తం దేశంలో జయప్రదంగా నిర్వహించడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 12 డిమాండ్ల మీద ఈ బంద్ నిర్వహిస్తున్నాం. అందులో ప్రధానమైంది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతాంగ వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని, అదేవిధంగా కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ బిల్లుని దాన్ని ఉపసరించుకోకపోతే భవిష్యత్తులో మనకి విద్యుత్ చాలా భారం అయిపోద్ది, దాన్ని కూడా రద్దు చేయాలని, ముఖ్యంగా కార్మిక వర్గం బ్రిటిష్ కాలంలో ఉన్న ఆనాటి నుండి కూడా పోరాట సాధించుకున్న చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ మొత్తం కార్మిక హక్కులను హరించేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈరోజు ఏంటంటే పట్టణాల్లో అనేక పరిశ్రమలు మూతపడడం వల్ల తిరిగి మొత్తం కార్మికులు, వలస కార్మికులు వెనక్కి వచ్చారు. పనులు లేక అల్లల్లాడిపోతూ ఉన్నారు, పస్తులు ఉంటున్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు డిమాండ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ఏ విధంగా అయితే అమలవుతుందో పట్టణ ప్రాంతంలో కూడా అసంఘటిత రంగ కార్మికులకి, ముఠా కార్మికులకి, పనులు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా పట్టణ ఉపాధి పథకంలో ఒక పథకాన్ని అమలు చేయాలని 500కి పైగా రైతు సంఘాలు, 10కి పైగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఈ నెల 27వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త బంద్కి తమ సంపూర్ణ మద్దతును తెలియజేసే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇవాళ జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం తరపున కార్మిక ప్రజా సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఈ బంద్ని మా అందరూ కూడా విజయవంతం చేయాలని, విజయవాడ నగరంలో ఉన్నటువంటి షాపులు, హోటల్స్, అట్లాగే ఇతర ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అనేక సంఘాలను మేము కలిసి మా విజ్ఞప్తులు అందజేయబోతా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాన్ని అవి కూడా బంద్కి సంబంధించి మద్దతు పలకాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పటికే ముఠా కార్మికులు పనిబంద్ చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. భవన నిర్మాణ కార్మికులు పనిబంద్ చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ఆటో రవాణా కార్మికులు కూడా పని బంద్ చేసి ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. మేము ఈ రోజున మోడీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి బంద్. రైతులు కానీ కార్మికులు కానీ అడుగుతున్నటువంటి డిమాండ్లు ఈరోజు ఈ దేశ ప్రజానికి సంబంధించినటువంటి డిమాండ్లు. రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఈ రోజున ప్రజలకు కూడా నష్టం కలగజేయకపోతూ ఉన్నాయి. అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి కోడ్లు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కార్మికులకు నష్టం చేయబోతూ ఉన్నాయి. ఈ దేశ ప్రజల ఆస్తి ప్రభుత్వ రంగం. ఈ ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రైల్వేలను అమ్మేస్తామంటున్నారు, రోడ్లను అమ్మేస్తామంటున్నారు. వీటితో పాటుగా ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఆయిల్ కంపెనీలు కానీ, రక్షణ రంగానికి సంబంధించినవి కానీ వీటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తామని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటికి కూడా నిరసనగా ఈ సకల జనుల బంద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9, 10న నిర్వహించే ప్రాపర్టీ షోను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ కె రంగరాజన్ కోరారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడంలో క్రెడాయ్ అందిస్తున్న సేవలు నిరుపమానమన్నారు.
క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాపర్టీ షో బ్రోచర్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్ నగరంలోని ఓ హోటల్లో సోమవారం ఆవిష్కరించారు. నగరంలో మొదటిసారిగా క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిందన్నారు. కొత్త తరహాలో ప్రాపర్టీ షో నిర్వహించడంలో క్రెడాయ్ ముందుంటుందన్నారు. మధ్య తరగతి కుటుంబాల సొంత ఇంటి కల నిజం చేస్తూ క్రెడాయ్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం హర్షణీయమన్నారు. విజయవాడలో జరిగే ప్రాపర్టీ షో నగరవాసుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆఫ్ ఆల్ ఈవెంట్స్ క్రెడై అన్నారు, చాలా నచ్చింది. మేము కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున మేము 2-3 ప్రాపర్టీ షోస్ పెట్టాము. మేము కూడా మీ దగ్గర నేర్చుకునే పెట్టాం. నేను వైజాగ్లో లాస్ట్ ఇయర్ డీజీఎంగా ఉన్నప్పుడు క్రెడై హ్యాస్ టేకెన్ అ డెసిషన్ నాట్ టు హోల్డ్ ఎనీ ప్రాపర్టీ షో. కానీ నేనేంటంటే వ్యాపారం కావాలి నాకు. సో వాళ్ళ పాత డిజైన్లన్నీ తెప్పించి వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో ఆ కంపెనీస్ని అప్రోచ్ అయ్యి, హైదరాబాద్ అతను చాలా బాగా చేశాడు. సో మేము ప్రాపర్టీ షో పెట్టగలిగామంటే ఈరోజు ఖచ్చితంగా ఎస్, మదర్ ఆఫ్ ఆల్ ఇన్నోవేటివ్ ప్రాపర్టీ షోస్, ద క్రెడిట్ గోస్ టు క్రెడై. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఇకపోతే ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలంటే అది క్రెడైదే. కరెక్ట్ సీజన్, పండగ ముందు, పండక్కి ఖచ్చితంగా డెసిషన్ తీసుకునేటట్టుగా పండక్కి ఒక 2 రోజుల ముందు 9th and 10th పబ్లిక్ అందరూ ఒకే చోట, అందరూ మనసుకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకునేటట్టు, రేట్స్ కూడా అఫోర్డబుల్ రేట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి క్రెడై పెడుతున్న 7th ప్రాపర్టీ షో ఖచ్చితంగా దిగ్విజయంగా జరుగుతుంది. మేము కూడాను మాకు ప్రామినెంట్ ప్లేస్ ఇవ్వండి అని మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సర్వర్లో అంతరాయం వచ్చినట్లు రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మందాడి వెంకట్రావు తెలిపారు. నిన్నటి నుంచి అధికారులు సమస్యను పరిష్కరించడం లేదని ఆయన పేర్కొన్నారు. రేషన్ షాపుల వద్ద ప్రజలు, డీలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్వర్ సమస్యతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంకట్రావు అన్నారు. డీలర్లు చెయ్యని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి ఉందని, ఇంటింటికి రేషన్లో లేని సర్వర్ సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందని, ప్రతి నెల ఇలానే ఉన్నా అధికారులు స్పందించరా అని, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా ఎందుకు సరిచేయడం లేదని అన్నారు. దీనిపై మాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. షాపుల వద్ద రేషన్ పంపిణీకి సర్వర్ సమస్య మూలంగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించమని ఇప్పటికే జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 విధానాలుగా ఈరోజు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకటి డోర్ డెలివరీ, రెండవది PMJKY వచ్చేటప్పటికి రేషన్ షాపుల వద్ద పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. డోర్ డెలివరీ చేసే సందర్భంలో అయిన సమస్య, డీలర్లు రేషన్ షాప్ వద్ద ఉచిత బియ్యం పంపిణీ చేసే సమయంలో ఎదుర్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు కూడా డీలర్లని దుర్భాషలాడుతూ ఉన్నారు. ఈరోజు దయచేసి ఇది మా పైన ఒక మైండ్ గేమ్ లాగా తయారైంది. ఈ ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి మాకు లేకపోవటం మేము కూడా చేతలుడికి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రేషన్ షాపుల వద్ద. దయచేసి ఈ సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించి రేషన్ షాపుల వద్ద కార్డుదారులకి బియ్యం పంపిణీ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొలగించాల్సిందిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాం. దయచేసి ఇది ముఖ్యమంత్రి గారు లేదా మంత్రి స్థాయిలోనో చేయాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే ఇది ఒక దైనందిన కార్యక్రమం. సమస్య ప్రజలకు రేషన్ పంపిణీ చేసేటప్పుడు మేము ఎదుర్కోవడం, ఇట్లా ప్రతిసారి కూడా రేషన్ షాపుల దగ్గర పంపిణీ చేసేటప్పుడు ఇట్లాంటి సమస్య రావడం ప్రజల్లో కూడా ఒక అపోహ నెలకొంది.
గుర్రం జాషువా 126వ జయంతి సందర్భంగా ఎంబీవీకే భవన్లో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. అమరావతి బాలోత్సవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడారు. జాషువా గొప్పతనం నేటి తరానికి తెలిసే విధంగా ఈ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపిక చేసిన ఆర్ట్లని ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉంచామన్నారు. చిత్రకారులకు కూడా ఇటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేయడం వలన ప్రోత్సహించినట్లు ఉంటుందన్నారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్ట్ గ్యాలరీని వీక్షించడానికి భారీగా జనాలు తరలివచ్చారు. అనేక జిల్లాల నుంచి అనేక మంది చిత్రకారులు ఒక 200 పైగా చిత్రాలను పంపించడం జరిగింది. అందులో ఎంపిక చేసిన ఒక 60-70 చిత్రాలను ఈరోజు ప్రదర్శనకి ఉంచడం జరిగింది. ఇప్పటిదాకా చిత్రకారులకి ఒక ఆర్ట్ గ్యాలరీ అనేది ఆంధ్రప్రదేశ్లో కన్వీనియంట్గా ఎక్కడా లేదు. ఈరోజు విజయవాడలో ఒక మంచి ప్లేస్లో ఒక మంచి ఆర్ట్ గ్యాలరీ స్థాపించడం అనేది చిత్రకారులకి మంచి ప్రోత్సాహకాన్ని ఇచ్చే విషయంగా ఉంది. అందులో ప్రజలందరూ ఈ ప్రదర్శన తిలకించి చిత్రకారులను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వారం రోజుల ప్రోగ్రామ్ని కూడా దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. మీ పేరండి? నా పేరు సునీల్ కుమార్ అండి. నేను ఫోరం ఫర్ ఆర్టిస్ట్ కన్వీనర్ని. 129వ వర్ధంతి సందర్భంగా మరియు గుర్రం జాషువా గారి 126వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రెండు ఇంటిని కలుపుకొని ప్రజల్లోకి మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మా అమరావతి బాలోత్సవం తరఫున మేము ఈ సంవత్సరం 7 రోజులు వరుసగా ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నాము. ఈ 7 రోజులు కూడాను వారి యొక్క చిత్రలేఖనం మీద గురజాడ వారి చిత్రలేఖనం మీద ఈరోజు ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్ట్ గ్యాలరీలో వారి యొక్క అప్పారావు గారి యొక్క వారి ఉద్దేశానికి అనుసారంగా మన పిల్లలందరూ కూడాను చక్కగా 200 మంది ఆర్ట్ గ్యాలరీ పంపించారు. మరి అవన్నీ కూడా ఈ రోజున ప్రదర్శన దాంట్లో 60 చిత్రాలని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 60 చిత్రాలను కూడా ఈరోజు ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశాము. దీనికి ప్రజలందరూ కూడా వచ్చి మరి ఈ కార్యనిర్వాహకులందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గురజాడ అప్పారావు 159వ జయంతి సందర్భంగా ప్రజా నాట్య మండలి మహిళా సమైక్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆయన రచించిన రచనలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిలో స్ఫూర్తిని ఇచ్చాయి మహిళా సమైక్య నేతలు గుర్తు చేశారు. కన్యాశుల్కం రచించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిందన్నారు. నేటి ప్రభుత్వాలు మహిళల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె కోరారు. గురజాడ అప్పారావు గారు 159వ వర్ధంతి జయంతి సందర్భంగా ఈరోజు
ప్రజానాట్య మండలి మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గురజాడి అప్పారావు గారు అనేకమైన రచనలు చేశారు. దానిలో ముఖ్యంగా కన్యాశుల్కం, పుత్తడబొమ్మ పౌర్ణమ్మ ఇలాంటి వాటివి. కన్యాశుల్కం అయితే దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పటికి కూడా అనేక మంది ఆదరించే పరిస్థితి. అలాగే ముఖ్యంగా మహిళలు వితంతు వివాహాలు, బాల్య వివాహాలు ఇలాంటివి, బాల్య వివాహాలు రద్దు చేయాలని, వితంతు వివాహాలు చేయాలని చెప్పేసి మహిళలను వంటింటి కుందేలుగా కాకుండా బయటకు వచ్చే పరిస్థితి తీసుకురావడంలో కూడా ముఖ్యంగా అప్పారావు గారు అనేక రచనలు చేశారు. దాని మీద అనేక ఉద్యమాలు చేశారు. ఆయన విశాఖపట్నంలో 1862లో జన్మించారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం చూస్తున్నాము. బయట మహిళలు కనీసం పట్టపగలు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. అంతమంది మహిళల గురించి అన్ని పోరాటాలు చేసినా ఇప్పటికి కూడా మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించిన పరిస్థితి మన ప్రభుత్వాలు. అలాగే మహిళలపై రోజు రోజుకి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా అత్యాచారాలు పెరిగే పరిస్థితి. గురజాడ వెంకట అప్పారావు గారు, గురజాడ అప్పారావు గారు అంటేనే ఈ దేశ ప్రజలకి అట్లాగే ప్రపంచంలో కూడా వారు తెలుసు. గురజాడ అప్పారావు గారు జననం 1862లో వారు జన్మించారు. వారు కాలం చెల్లింది, మరణించింది 1915లో వారు మరణించారు. ఈ జననం మరణం లోపల మనిషి సేవ చేయటం, మనిషికి సహాయపడటం అనేది ఆయనకి జీర్ణించుకుపోయిన, రక్తంలో జీర్ణించిపోయిన విషయం. వారు రచనల ద్వారా, మాటల ద్వారా కన్యాశుల్కం, బాల్య వివాహాలు, వితంతు వివాహాలు వీటి మీద ఎన్నో రచనలు చేశారు. రచనలు చేయటమే కాదు, వారు ఆ పోరాటంలో ముందుండి విముక్తి చేశారు. కన్యాశుల్కాన్ని వ్యతిరేకించారు, బాల్య వివాహాలను వ్యతిరేకించారు. అలాగే వితంతువులకి పెళ్లి చేయాలి, ఆ ఆచారాలను మనం మట్టు పెట్టాలని వారు చేసిన కృషి, సేవే ఈ రోజున మనకి వరంలా ఫలించింది. ఆడవాళ్ళని బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఆ మహనీయుని ఆ సేవ ఆదర్శమే మనం ఇప్పుడు కూడా చేస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నాం. సింగనగర్ చుట్టుప్రక్కల నివాసం ఉండే ప్రజలు వర్షాల వలన వచ్చే దోమలకు బెంబేలెత్తిపోతున్నారని సిపిఐ నేత భాస్కర్ రావు అన్నారు. కార్పొరేటర్లు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్సెల్ ప్లాంట్ వద్ద చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. వర్షాకాలం నడుస్తుంది. ఈ వర్షాకాలం వలన మరి సింగనగర్ ప్రాంతం కానీ, వాంబే కాలనీ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరి దోమలు బాబోయ్ దోమలు అని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. రాత్రిపూట కిటికీ తీసి తలుపులు తీసి పడుకోవాలంటే దోమలమయం అయిపోయి నిద్రలు కూడా పట్టుకోకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ యొక్క కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఈ దోమల బెడద మీద దృష్టి సారించాలి. ఏదో మొక్కుబడిగా మరి నెల రోజులకు ఒకసారి ఏదో ఫ్లాగింగ్ చేస్తున్నారు తప్ప ఆ ఫ్లాగింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే శాంతినగరం, ప్రకాశ్ నగర్ నుంచి పైపుల్లోడికి వచ్చే రోడ్డు మార్గం అంతా కూడా గోతులమయం అయిపోయి స్కూటర్లు కానీ, ఆటోలకు కానీ చాలా రిపేర్లు వచ్చేస్తున్నాయి. మరి కుదించుకుపోవాలి. అక్కడ మొన్నైతే ఒక మోటార్ సైకిల్ అతనికి షాకప్ జాస్ కూడా ఇరిగిపోయి కింద పడిపోయాడు. మరి పైపుల్ రోడ్డు రింగ్ సర్కిల్ దగ్గర అయితే మరీ ఘోరంగా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా రోడ్లు వెంటనే మరమ్మతులు చేసేసి మరి అందుబాటులోకి తేవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో తొలగించిన 26 మంది ట్రాన్స్కో ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ధర్నా చౌక్లో వారు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ట్రాన్స్కోలో నింజమూరు, ఆత్మకూరు, రాచర్లపాడు సబ్స్టేషన్లలో పనిచేసే 26 మంది కార్మికులను తొలగించారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను అకస్మాత్తుగా తొలగించడం అన్యాయమన్నారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసి తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సబ్స్టేషన్ల నియామకాల్లో స్థానిక ఎమ్మెల్యేల జోక్యం
సిస్టమ్ను నివారించాలని, కార్మికుల పట్ల రాజకీయ వేధింపులను అరికట్టాలని కోరారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సబ్స్టేషన్లో, వింజమూరు సబ్స్టేషన్లో, రాచర్లపాడు ఈ 3 సబ్స్టేషన్లో దాదాపు 30 మంది కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం క్రితం అక్రమంగా తొలగించడం జరిగినది. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు సంవత్సరం రోజులుగా ఉపాధి లేక రోడ్లపైన అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కార్మికులకు నెలకొంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పాడు, నేను అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి జోలికి వెళ్ళము, ఏ ఒక్కరిని తొలగించమని చెప్పారు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల అనుచరులని విధుల్లోకి తీసుకోవడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇప్పటికే 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని అక్రమంగా తొలగించడం దుర్మార్గమైంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలి. ఎవరైతే తొలగించారో ఆ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి. రెండో వైపు హైకోర్టుకి ఆశ్రయిస్తే కార్మికులు, హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వారిని విధుల్లోకి తీసుకోవాలనేసి హైకోర్టు ఆదేశాలనైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ట్రాన్స్కో యాజమాన్యం వెంటనే ఈ తొలగించిన 30 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి. 60 డివిజన్లో మంగళవారం కొనసాగిన గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నగర ప్రజలకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈ నెల 27న జరగనున్న భారత్ బంద్ని జయప్రదం చేయాలని కోరిన కార్మిక, రైతు సంఘాల సమన్వయ కమిటీ నేతలు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.